స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే ఏంటి? ఎవరికి చేస్తారు? ఎప్పుడు చేయాలి? దాని యొక్క యూజెస్ ఏంటి? ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. సో ఒక బేబీ పుట్టినప్పుడు మదర్‌కి, బేబీకి మధ్యలో ఉన్న అంబిలికల్ కార్డ్‌ని కట్ చేస్తాం. సో ఆ టైంలో దొరికే పవర్‌ఫుల్ సెల్స్‌ని స్టెమ్ సెల్స్ అంటాం. ఇవి ఎందుకు పవర్‌ఫుల్? బికాస్ వీటిని గనక స్టోర్ చేసి స్టెమ్ సెల్ బ్యాంక్స్‌లో ఫ్యూచర్‌లో వీటిని బ్లడ్ సెల్స్ కానీ, మజిల్ సెల్స్, బ్రెయిన్ సెల్స్ ఆర్ ఎనీ అదర్ సెల్స్ ఇన్ అవర్ బాడీ వాటి కింద కన్వర్ట్ చేసుకుని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎవరికి? ఆ పుట్టిన బేబీకి అండ్ ఆల్సో పేరెంట్స్‌కి అండ్ సిబ్లింగ్స్‌కి. అంతేకాదండి, కమ్యూనిటీ పూల్‌లో గనుక పెడితే ఎవరికైనా ఆ స్టెమ్ సెల్స్ గనుక మ్యాచ్ అయితే వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది. సో ఇవి చాలా అడ్వాన్సెస్ జరుగుతున్నాయి ఈ స్టెమ్ సెల్స్ మీద. సో ఫ్యూచర్‌లో ఇంకా మనకి చాలా విషయాలు బయటపడొచ్చు. వాటి నుంచి ఇంకా యూజెస్ కూడా పెరగొచ్చు. అయితే ఇవి ఎప్పుడు చేసుకోవాలి? సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీనే మీరు గనక ఈ స్టెమ్ సెల్ బ్యాంక్స్ తోటి బుక్ చేసుకుంటే వీళ్ళ స్టాఫ్ మేము డెలివరీ చేసేటప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్‌గా అటెండ్ అవుతారు డెలివరీకి. సో మేము బేబీని డెలివరీ చేయగానే నార్మల్ డెలివరీ కానీ, సిజేరియన్ కానీ ఎందులో అయినా సరే బేబీని డెలివరీ చేశాక ఆ అంబిలికల్ కార్డ్‌ని మేము కట్ చేస్తాం. ఇమ్మీడియట్‌గా వాళ్ళు అక్కడి నుంచి ఆ స్టెమ్ సెల్స్‌ని స్టోర్ చేసుకోవడం, ప్లసెంటా నుంచి వచ్చిన మెటీరియల్‌ని కూడా వాళ్ళు స్టోర్ చేయడం. దీన్ని ఇమ్మీడియట్‌గా పర్టిక్యులర్ స్టెమ్ సెల్ బ్యాంక్స్‌కి క్లియర్ కట్ కండిషన్స్ తోటి వాటిని ట్రాన్స్ఫర్ చేయడం, అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. ఎన్నాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు? ఎన్ని ఇయర్స్ అయినా చేయొచ్చండి. కాకపోతే వాళ్ళ ప్యాకేజెస్‌ని బట్టి 1 ఇయరా, 21 ఇయర్సా, లేదు ఇంకా ఎక్కువ ఇయర్సా అనేది మీరు బుక్ చేసుకోవాల్సొస్తుంది. సో ఇది ఫ్యూచర్‌లో చాలా అడ్వాన్సెస్ వచ్చే అవకాశాలున్నాయి. సో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ తీసుకోవడం కూడా ఒక గుడ్ ఆప్షన్. థ్యాంక్ యూ.